భారీ భూకంపం, లక్షల్లో మరణాలు. అసలు ఈ భూమికి ఏమైంది? ఎందుకు ఇంతమందిని బలి తీసుకుంటుంది? ఈ భూమికి ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందా? ఇక ఈ భూమి బ్లాక్ హోల్‌గా మారి అంతరించిపోవడానికి డెత్ డేట్ దగ్గర పడిందా? ఈరోజు ఈ భూమి డెత్ డేట్ గ్రౌండ్ రిపోర్ట్ గురించి క్లియర్‌గా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ కామెంట్‌లో చెప్పండి. ప్రపంచంలో వరుసగా భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఎర్త్ క్వేక్స్ రావడానికి కారణాలు ఏంటి? ముందు ఇటీవల ప్రపంచంలో ఎక్కడెక్కడ పెద్ద ఎర్త్ క్వేక్స్ వచ్చాయో చూద్దాం. ఇటీవల వెనిజులా దేశంలో 7.5 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్పీన్స్ లో 7.8 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వల్ల అతి భారీ నష్టం జరిగింది. ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాల్లో కూడా వరుసగా బలమైన ఎర్త్ క్వేక్స్ నమోదయ్యాయి. కొన్ని చోట్ల సునామీ కూడా ఏర్పడింది. అసలు భూకంపం మాగ్నిట్యూడ్ అంటే ఏంటి? రెక్టర్ స్కేల్ అంటే ఏంటి? రెక్టర్ స్కేల్ లేదా మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ ద్వారా ఎర్త్క్వేక్ ఎంత పవర్ఫుల్ అనేది కొలుస్తారు. 3 రెక్టర్ స్కేల్ కన్నా తక్కువ అయితే చాలా మందికి తెలియదు. 4 to 5 రెక్టర్ స్కేల్ అయితే భూమి స్వల్పంగా షేక్ అవుతుంది. 6 రెక్టర్ స్కేల్ పైగా అయితే బిల్డింగ్స్ డ్యామేజ్ అవుతాయి. 7 రెక్టర్ స్కేల్ పైగా అయితే మేజర్ డిజాస్టర్ అవుతుంది. మరి 8 రెక్టార్ స్కేల్ పైగా అయితే క్యాటస్ట్రోఫిక్ ఎర్త్క్వేక్ అంటారు. అసలు ఈ మధ్య ప్రపంచంలో వరుసగా ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి? చాలా మంది అనుకునేలాగా భూమి ఒకేసారి కంపించదు. భూమి మీద ఉన్న పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్స్ ఎప్పుడు చాలా నెమ్మదిగా మూవ్ అవుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల ఇవి ఒకదానికొకటి ఢీకొంటాయి, కొన్ని చోట్ల దూరం అవుతాయి, మరి కొన్ని చోట్ల ఒకదానిని ఒకటి రుద్దుకుంటూ ఉంటాయి. ఈ మూమెంట్ వల్ల సంవత్సరాల తరబడి ప్రెజర్ పెరుగుతుంది. ఒక స్టేజ్ తర్వాత ఆ ప్రెజర్ తట్టుకోలేక రాక్స్ ఒకసారిగా బ్రేక్ అవుతాయి. అప్పుడే విడుదలయ్యే ఎనర్జీ వల్ల ఎర్త్ క్వేక్ వస్తుంది. అంటే ఎర్త్ క్వేక్ అనేది ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు కదా? ఖచ్చితంగా కాదు. ఎర్త్ క్వేక్ అనేది చాలా సంవత్సరాలుగా బిల్డ్ అయిన ప్రెజర్ ఒక క్షణంలో రిలీజ్ అవ్వటం మాత్రమే సడన్ ఎర్త్ క్వేక్ అంటారు. అందుకే కొన్ని సెకండ్స్ మాత్రమే షేక్ అయినా భారీ విధ్వంసం అయితే జరుగుతుంది. ఎర్త్ క్వేక్ వచ్చే ముందు ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉంటాయా? ఇప్పటి వరకు సైన్స్ కి ఎర్త్ క్వేక్ వచ్చే డేట్, టైం, ప్లేస్ ని ముందుగానే చెప్పే టెక్నాలజీ మాత్రం లేదు. సైంటిస్ట్ స్ట్రెస్ ని మానిటర్ చేయగలరు కానీ ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ మాత్రం చేయలేరు. అందుకే ఎర్త్క్వేక్ ఇప్పటికే నేచర్ యొక్క బిగ్గెస్ట్ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ మధ్య ఎందుకు వరుసగా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి? భూమిలో ఏమైనా ఘోరమైన మార్పులు జరిగాయా? ఇది చాలా మంది అడిగే బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం ప్రపంచంలో ఎర్త్క్వేక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయనే భావన ఉంది. కానీ సైంటిస్ట్ ప్రకారం ఎర్త్ మొత్తం మీద ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వాటిని సోషల్ మీడియా, శాటిలైట్ టెక్నాలజీ, లైవ్ మానిటరింగ్ వల్ల వెంటనే తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని రీజియన్స్లో మాత్రం ప్లేట్ మూమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ వరుస ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. మానవుల వల్ల ఈ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉందా? అవును, కానీ చాలా లిమిటెడ్ కేసులో మాత్రమే ఉంది. ఉదాహరణకు పెద్ద డ్యామ్స్ నిర్మించడం వల్ల, డీప్ మైనింగ్ త్రవ్వకాల వల్ల, ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ చేయడం వలన, వేస్ట్ వాటర్ భూమిలో ఇంజెక్ట్ చేయటం వలన ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రపంచంలోనే 95% కంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ మాత్రం న్యాచురల్ టెక్టానిక్ ప్లేట్ మూమెంట్స్ వల్లే వస్తాయి. ఇండియాకి కూడా ఇంత పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుంది అని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఇండియన్ ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 5 సెంటీమీటర్ల వేగంతో యూరోపియన్ ప్లేట్స్ వైపు మూవ్ అవుతుంది. అందుకే హిమాలయన్ రీజన్లో ప్రెజర్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇండియాలో ఏ ప్రాంతాలు ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నాయో తెలుసా? అత్యంత ప్రమాదకరమైన ఏరియాస్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ బోర్డర్, బీహార్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, గుజరాత్లోని కుచ్ రీజియన్స్ అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నాయి అని సైంటిస్టులు అంటున్నారు. ఇవి సెసిమిక్ జోన్ 6 మరియు సెసిమిక్ జోన్ 5లో ఉన్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి డేంజర్ జోన్ రిస్క్ ఉందా? మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి డేంజర్ జోన్ రిస్క్ ఉందా అంటే పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి, కానీ చిన్న ఎర్త్క్వేక్స్కి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఎర్త్క్వేక్స్ వచ్చే ముందు వార్నింగ్ సైన్స్ ఉంటాయా? ఇప్పటి వరకు ఎర్త్క్వేక్స్ వచ్చే డేట్, టైం, ప్లేస్ వార్నింగ్ సైన్స్ కానీ ముందుగానే చెప్పే టెక్నాలజీ సైన్స్కే లేదు అంటున్నారు. కొన్ని స్మాల్ ట్రిమ్మర్స్ అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఎర్త్క్వేక్ సేఫ్టీపై ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలని అంటున్నారు. మరి ఇంతకి సడన్ గా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలి? అందరూ పాటించాల్సిన గోల్డెన్ రూల్ ఒక్కటే అంటున్నారు: డ్రాప్, కవర్, హోల్డ్. వెంటనే నేలపై వంగాలి, బలమైన టేబుల్ కింద దాక్కోవాలి, ఆ టేబుల్ని గట్టిగా పట్టుకోవాలి, లిఫ్ట్ ప్రయోగించకూడదు, బిల్డింగ్ బయటకు పరుగెత్తకూడదు, షేక్ అయిన తరువాత మాత్రమే బయటకు వెళ్ళాలి. ముందుగా వచ్చే ఎర్త్క్వేక్స్ ని పూర్తిగా ప్రిడిక్ట్ చేయడం సాధ్యమేనా? లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా ఎర్త్క్వేక్ వచ్చే ఎగ్జాక్ట్ డేట్, టైం, మ్యాగ్నిట్యూడ్ ని ముందుగా చెప్పలేకపోతుంది. కానీ మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఎర్త్క్వేక్ ప్రారంభమైన కొన్ని సెకండ్స్ తర్వాత మాత్రం ఎర్లీ వార్నింగ్ ఇవ్వగలుగుతున్నారు. అందువల్లనే ప్రిపేర్డ్నెస్ మాత్రం ప్రాణాలను కాపాడగలవు. ఎర్త్క్వేక్ ఎప్పుడు వస్తుందో మనిషి చెప్పలేడు, కానీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మాత్రం ఎలా ప్రాణాలను కాపాడుకోవాలో మాత్రం తప్పకుండా నేర్చుకోవచ్చు. అంటే అవేర్నెస్, ప్రిపేర్డ్నెస్, స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే భవిష్యత్తులో వేలాది ప్రాణాలను కాపాడగలవు. త్వరలో భూమికి ఎక్స్పైరీ డేట్, డెత్ డేట్ డిసైడ్ చేయబోతున్న ఎర్త్క్వేక్. ఇదే ఈరోజు అలర్ట్నెస్ గ్రౌండ్ రిపోర్ట్.